హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాకీ పిల్లలు రాతో అందరూ కూడా అమర్ కోసం ఏడుస్తూ ఉంటారు. బాలిక, నేను ఎందుకు చెప్పుచున్నాను, ఒకసారి ఆలోచించం. కోరి ఇంకా ప్రమాదాన్ని కొని తెచ్చుకోనుము అని గుప్తా గారు ఆరుకి చెప్తూ ఉంటారు. తర్వాత సిస్టర్స్ బయటికి రావడంతో సిస్టర్ ఆయనకి ఎలా ఉంది అని బాగా అడుగుతుంది. వాళ్ళేమో చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. ఆ సిస్టర్ ఒక డాక్టర్ని లోపలికి తీసుకెళ్తుంది. కాస్త వెయిట్ చేయండి అంటూ ఆ డాక్టర్ సర్జరీ కోసం లోపలికి వెళ్తారు. పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే, చూడండి మీరు ఇలా బాధపడకండి, డాడీకి ఏమీ కాదు, అంతా ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. చిన్న బుల్లెట్ తగ్గితే ఏమవుతుంది, ఏమీ కాదు అని భాగ్య ధైర్యం చెబుతూ ఉంటుంది. మిస్ అమ్మ, నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? పెద్ద సార్కి, పెద్ద మేడంకి ఏం సమాధానం చెబుతారు? అయినా సార్కి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అంటే రాతోడు కూడా చెబుతాడు. చూడంజు, అసలు ఏడవకు అని భాగ్య అద్దుకొని ఏడుస్తూ ఉంటుంది. అయినా డాడ్ కోలుకొని బయటికి వచ్చిన తర్వాత మీరందరూ ఏడ్చారు అని తెలిస్తే డాడీ చాలా బాధపడతారు. కాబట్టి ఏడవకండి, డాడీకి ఏం ఒక చిన్న బుల్లెట్ డాడీని ఏం చేయదు అని భాగ్య చెబుతూ ఏడుస్తుంది. ఏంటి మిస్ అమ్మ, మాకు ఏడవద్దని చెప్పి నువ్వే ఏడుస్తున్నావు మిస్ అమ్మ అని అంజు పాప భాగ్య కన్నీళ్ళని పిలుస్తూ ఉంటుంది. బాగా అంజు ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే మిగతా పిల్లలు కూడా బాగ్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఆరో గుప్తా గారు నా పిల్లలకి ప్రమాదం ఉందని చెబితే నేను నా పిల్లలకి అనుకున్నాను, కానీ ఆయన ఇలా ప్రమాదంలో పడిపోతారని నేను అసలు అనుకోలేదు. గుప్తా గారు, ఆయనకి ఏమీ కాదు కదా, ఏం చెప్పండి గుప్తా గారు అని ఆను అడుగుతూ ఉంటుంది. అంతా దైవిద్య బాలిక, ధైర్యంగా ఉండు అని గుప్తా గారు చెప్పడం ఆరు ఏడుస్తూ ఉంటుంది. నిర్మలమ్మ సదాశివం హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి, బావగారు అసలు ఏమైంది బావగారు? నా కూతురు ఫోన్ చేసి ఏడుస్తూ అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని ఫోన్ పెట్టేసింది అని చెప్పండి, బాబుగారికి ఏమైనా అయ్యిందా, ఇప్పుడు ఎలా ఉంది అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే బుల్లెట్ తగిలిందంట రామ్మూర్తి అని సదాశివం అంటాడు. చివరికి ఆ వెధవలు అనుకున్నదే చేసేశారు, ఆమె గుండెల్లో బుల్లెట్ దింపేశారు. అయ్యో, మీరు ఇలా ఏడుస్తూ ఉంటే పిల్లలకి మిస్ అమ్మకి ఎవరు ధైర్యం చెబుతారు? ఇలా ఏడవకూడదు, మనం వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అని సదాశివం అంటే అవునవును పదండి మనోహరి అంటుంది. వాళ్ళందరూ లోపలికి రాగానే వాళ్ళకి చూసిన ఆరు కోడలు మరణం నుంచి పూర్తిగా బయటికి రాకముందే కొడుకుకు ఇలాంటి ప్రమాద స్థితిలో పడేశారు. వీళ్ళు ఈ వయసు ఎలా తట్టుకోగలరు గుప్తా గారు అని ఆరు అత్తయ్య మామయ్యను చూసి చాలా బాధపడుతుంది. నాన్న అంటూ భాగి రామ్మూర్తిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎలా ఉంది తల్లి బాబు గారికి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేకపోతున్నారు అని భాగ్య ఏడుస్తూ ఉంటుంది. చూడు తల్లి, బాబుగారికి ఏమీ కాదు, నీకు చాలామందిని ఆ దేవుడు దూరం చేశారు, ఇంకా ఈ దూరం ఆ దేవుడు చేస్తారు అని నేను అస్సలు అనుకోవటం. ఇంతమంది ప్రేమ ఉంది కదా, ఆయన ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తారు, బాబు గారికి ఏమీ కాదు తల్లి, ధైర్యంగా ఉండు అని రామ్మూర్తి ధైర్యం చెబుతాడు. మిస్ అమ్మ, సార్కి ఏమీ కాదు మిస్ అమ్మ, ఇంతమంది ప్రేమ కోసం సార్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు, ధైర్యంగా ఉండు మిస్ అమ్మ అని రాథోడ్ చెబుతాడు. రాథోడ్ పిల్లలు మిస్ అమ్మ ఏమైనా తిన్నారా అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అని రాథోడ్ చెబుతాడు. అయ్యో, మీరు ఇలా డీలా పడిపోతే ఎలా? అమరికి ఏమీ కాదు, ఏమైనా తినేసి రండి, ఇలాగే ఉండే నీరసం వచ్చేస్తుంది అని సదాశివం నిర్మలమ్మకి చెబుతూ ఉంటారు. ఈ ముసలి వాళ్ళు ఎలాగో నాకు రివర్స్ అయిపోయారు, కాబట్టి పిల్లలకైనా మంచిగా చేసుకోవాలి అని మనోహరి అనుకుంటూ రండి పిల్లలు, మీకు నేను తినిపిస్తాను, వెళ్దాం పదండి అని పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. లేదంటే డాడీకి ఏమీ కాలేదు అని చెప్పే వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగము, మాకు అంతవరకు ఏమీ వద్దు అంజు అమ్ము ఇద్దరు ఒకే మాట చెబుతారు. ఆయనకి ఏదైనా నా కుటుంబం రోడ్డున పడుతుంది, దేవుడా ఏంటి జగన్నాథ, మానవుల పాపాలను చూసే నాకు కన్నీటిని చూసే అవకాశాన్ని ఎందుకు ఇచ్చావు, నేను ఈ కన్నీటిని చూడలేకపోతున్నాను అని గుప్తా గారు మనసులో బాధపడుతూ ఉంటారు. ఆ బుల్లెట్ ఏదో ఈ ముసలెట్కి తగిలినా బాగుంటుంది, ఇప్పుడు అమర్కి ఏదైనా జరిగితే నా జీవితం రోడ్డున పడుతుంది, దేవుడా నేను ఎప్పుడు ఏది గట్టిగా కోరుకోలేదు, కానీ అమర్కి మాత్రం ఏమీ కాకూడదు అని మనోహరి కోరుకుంటూ ఉంటుంది. అప్పుడే తాతయ్య, నానమ్మ ఇదంతా నా వల్లే కదా, మేము ఎక్స్కర్షన్కి వెళ్ళడం వల్లే కదా అని అంజు అంటుంది. అవును మిస్ అమ్మ, మాట వినకుండా వెళ్ళినందుకు మా డాడీ మమ్మల్ని కాపాడడానికి అక్కడికి వచ్చారు, అలా బుల్లెట్ తగిలింది అని అమ్ము అంటుంది. అవును, మా వల్ల మా ఫ్రెండ్స్ కూడా ప్రమాదంలో పడిపోయారు, మిస్ అమ్మ మాట వినకుండా ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని ఆనంద్, ఆకాష్ అంటారు. చూడండి పిల్లలు, బాధపడకండి, ఇందులో మీ తప్పేమీ లేదు అని బాగా చెబుతూ ఉంటుంది. అవును పిల్లలు, ఇందులో మీ తప్పేముంది, ఇలా జరుగుతుంది
ఇలా జరుగుతుందని మీకేమీ ముందు తెలియదు కదా! మిగతా పిల్లలందరూ ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నారంటే మీకు కూడా వెళ్ళాలని ఉంటుంది కదా! మీ తప్పేమీ లేదు అని మనోహరి అంటే, సరే మేమంటే చిన్న పిల్లలం మాకు తెలియదు. కానీ ఎక్స్‌కర్షన్‌కి వెళ్ళమని మీరెందుకు ఎంకరేజ్ చేశారు అని అమ్ము నిలదీస్తూ ఉంటుంది. అమ్మ పిల్ల రాక్షసి భలే పాయింట్ క్యాచ్ చేశావే నన్ను ఇరికించేస్తున్నావు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. వదిలేయండి పిల్లలు ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కదా! అయినా ఎన్ని ఏం చెప్పినా కూడా పంపించకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే రాత్రుడు కాస్త చూసుకో అని నిర్మలమ్మ చెబుతుంది. నేను చూసుకుంటాను అని పిల్లల వెనకాలే రాత్రుడు వస్తూ ఉంటాడు. గుప్తా గారు పిల్లలతో పాటు వినాయక స్వామి విగ్రహం ముందు నిల్చొని ఉంటారు. మా డాడీని కాపాడండి. మేము తప్పు చేస్తే మా డాడీకి ఎందుకు శిక్ష వేస్తున్నారు? మీకు ఎంత ప్రసాదం అన్నా పెడతాము. మా డాడీకి ఏమీ కానివ్వకండి. పిల్లలు ఏడుస్తూ ఉంటే నువ్వు చూడలేవు కదా! నువ్వు సంతోషంగా ఉండండి. మా డాడీ కోలుకోవాలి. మా డాడీ వినాయక స్వామి విగ్రహం ముందట నిల్చొని వేడుకుంటూ ఉంటారు వాళ్ళ డాడీకి. అప్పుడే ఎమర్జెన్సీ వార్డ్ నుండి బయటికి తీసుకొని రాగానే డాక్టర్ ఎలా ఉంది అని భాగ్య అడుగుతూ ఉంటుంది. కాసేపు వెయిట్ చేయండి. ఆపరేషన్ చెయ్యాలి అని మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌కి అమర్‌ని తీసుకొని వెళ్తారు. మా డాడీ పూజలు ఎక్కువ చేయరు, నమ్మరు అని ఏమీ కానివ్వద్దు. మా అమ్మ ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది. మేము కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పుణ్యం అంతా తీసుకొని మా డాడీకి ఇచ్చేసి మా డాడీని కాపాడండి. అమ్మని లేకుండా చేసా. ఇప్పుడు డాడీ కూడా అదే నమ్మకపోతే ఎలా బ్రతుకుతామని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటారు. ఆపరేషన్ థియేటర్ దగ్గర భాగ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు మిస్సమ్మ దగ్గరికి వస్తారు. మిస్సమ్మ డాడీకి ఎలా ఉంది అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడే కదా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళే చెప్తారు. వెయిట్ చేయండి పిల్లలు అంటే చెప్తూ ఉంటారు. ఏమీ కాదు అని పిల్లలకి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరు సిస్టర్స్ రిసెప్షన్ దగ్గర నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బ్లడ్ ఎప్పుడు వస్తుందంట అని అడగడంతో 5 మినిట్స్‌లో వస్తుందంట. ఇంకొక సిస్టర్ చెబుతూ ఉంటుంది. సరే కానీ ఆయన కండిషన్ ఎలా ఉంది అని చెప్పడంతో చాలా క్రిటికల్‌గా ఉంది. ఆపరేషన్ చేస్తున్నారు. బ్లీడింగ్ అయితే అస్సలు ఆగటం లేదు. చెప్పలేని పరిస్థితి అని డాక్టర్ కూడా చెప్తూ టెన్షన్ పడుతూ ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పడంతో ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు ఏమి మాట్లాడుకుంటున్నారు? అదేంటి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు? దయచేసి ఆయన్ని కాపాడండి గుప్తా గారు అని వేడుకుంటూ ఉంటే, చూడు బాలిక నేను ఏమీ చేయలేను అని గుప్తా గారు అంటారు. లేదు బాలిక జరిగేది కూడా అన్నీ ఎలా మార్చాలో కూడా అన్నీ కూడా నీకు తెలుసును కదా! ఏదో ఒకటి చేసి ఆయన్ని